అర్జున్ రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ జూమ్లో జాయిన్ అయ్యారు. సో వీరిని అడిగి అసలు ఏం జరిగింది, సో ఈ సొమ్మును రికవరీ చేయడం సాధ్యమవుతుందా, ఇక నుంచైనా హోటల్స్ బాధ్యతగా వ్యవహరించబోతున్నాయా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా లక్ష్మణరావు గారు నమస్కారం. లక్ష్మణరావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే కంగు తినేలా హోటల్ యాజమాన్యాలు చేసిన నిర్వాహకం అనేది వెలుగు చూసిన పరిస్థితి. 1,00,000 హోటళ్ళు సేమ్ సాఫ్ట్వేర్ని వాడుతూ ఉన్నాయి. సో ఏంటంటే వ్యవస్థలో లోపం వల్ల మనం వీళ్ళని గుర్తించలేకపోయామా ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నమస్కారం అండి. ఈరోజు హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ ఇండస్ట్రీ అనేది చాలా విశ్వవ్యాప్తంగా డెవలప్ అయి ఉంది. ప్రతి ఒక్కరూ హోటల్స్ మీదనే ఆధారపడుతున్నారు. ఇందులో పోటీ కారణంగా చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి హోటల్ నిర్వహించడం వల్ల వాళ్ళు ఎక్కువ లాభాలు ఆశించడానికి చాలామంది ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ను వాడి దాంట్లో బిల్లింగ్ చేస్తున్నారు. ఆ బిల్లులో కన్జ్యూమర్ను కంపల్సరీ ట్యాక్స్ అందులో జిఎస్టీ ఛార్జ్ చేసి దాన్ని సాఫ్ట్వేర్లో మ్యానిపులేట్ చేసి మనకు కన్జ్యూమర్ నుంచి ఖచ్చితంగా కలెక్ట్ చేస్తున్నారు. కానీ అది హోటల్ యొక్క యాజమాన్యము దాన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వసూలు చేసి గవర్నమెంట్కు చెల్లించాలి. ఇది ఒక మధ్యవర్తిగా మాత్రమే హోటల్ ఇండస్ట్రీ ఉండాలి. కానీ దాన్ని ఆసరగా చేసుకొని ఈ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్లో చాలా తెలివిగా మనం ఉపయోగించి ఆ కన్జ్యూమర్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ను వాళ్ళు గవర్నమెంట్కు కట్టకుండా కొద్ది మొత్తంలో కట్టి మిగతాదంతా తమ జేబులో వేసుకుంటున్నారు. లక్ష్మణరావు గారు, నార్మల్గా ఆడిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, నిరంతరం కూడా హోటల్ యాజమాన్యాలకు సంబంధించి ఆడిట్స్ జరుగుతుంటాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అసలు ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది ఏంటి అనేది చూస్తాం. లాస్ట్ ఇయర్ కూడా హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లపై వరుసగా ఐటీ దాడులు జరిగాయి. సో వాళ్ళు ఎంత పన్ను ఎగవేస్తున్నారు, అసలు లెక్కలు ఏ విధంగా చూపిస్తున్నారు అనేది కూడా మనం లాస్ట్ ఇయర్ చూసాం. సో అయినప్పటికీ ఇంత పెద్ద కుంభకోణం ఇప్పుడు ఏఐ రాకతో బయటపడిన పరిస్థితి. ఒకసారి మనం గణాంకాలు చూస్తే దగ్గరగా 1,77,000 రికార్డులు ఈరోజు బయటికి తీసిన పరిస్థితి. సో అన్నింటినీ రికవరీ చేస్తే మనకు తేలిన అమౌంట్ దగ్గరగా 70,000 కోట్ల స్కామ్ బయటకు వచ్చింది. సో అంటే అధికారుల లోపం లేదా? అంటే ఇప్పుడు ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 యాక్ట్ వచ్చిందో, సో ఏ వ్యాపారస్తుడైనా ఇంక్లూడింగ్ రెస్టారెంట్ ఓనర్స్, వ్యాపారస్తులు కంపల్సరీ అంటే ఎలక్ట్రానిక్ మోడ్లో రికార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఈ ఐటీ టెక్నాలజీ రాకముందు అందరూ మాన్యువల్గా వాడేవాళ్ళు. ఇంత అంటే 1,000 కోట్ల రూపాయల వ్యాపారం హోటల్ ద్వారా జరిగేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రపంచ విపణిలో చేరామో, ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషన్ ఎక్కువ అయిపోయిందో, ప్రతి ఒక్కరూ ఈ హోటల్స్ మీదనే వాళ్ళు ఆధారపడుతున్నారు. సో హోటల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కంపల్సరీ ఏం చేస్తున్నారు, కంప్యూటర్స్ వాడుతున్నారు. కంప్యూటర్లో వాడాలంటే తక్కువ సిబ్బందితో ఎక్కువ మేనేజ్మెంట్ చేయడానికి కోసం ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ను వాడతారు. ఆ సాఫ్ట్వేర్ తయారు చేసే వాళ్ళే అందులో ఏం చేస్తారంటే వీళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ఆయన సోర్స్ని వాళ్ళకి ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు బిల్లు వచ్చిన బిల్లు ఇస్తారు, ఆ బిల్లును కస్టమర్ చూసి పే చేస్తాడు. అందులో తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఒక హోటల్ రెస్టారెంట్ వాళ్ళు 1 month వరకే ఆ రికార్డును వాళ్ళు అట్లా ఉంచి 1 month తర్వాత ఏం చేస్తారంటే ఆ బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చేస్తారు. అదే జరుగుతుంది అనమాట. అంటే ఏం చేస్తారు, ఇప్పుడు ఇది చేయాలంటే ఆ కంప్యూటర్లో మనం ఏ విధంగా పట్టుకోవాలనే ఎక్స్పర్టైజ్ గవర్నమెంట్ దగ్గర లేదు. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. పెట్టినా దాన్ని తవ్వి తీయాలంటే దాని నిపుణులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా అవసరం. దానికి దగ్గర టూల్స్ను తయారు చేయాలి. అట్లా అంటే ఇంకొకటి ఏంటంటే, మనం ఆడిట్ చేయడం వల్ల ప్రతిరోజు వాళ్ళపై కావాలి, మనం నిఘా పెట్టలేము. లక్ష్మణ్ గారు మాట్లాడదాం మనం ఒకసారి. ప్రసాద్ గారు నమస్కారం అండి.